చెప్పండి సార్ స్టార్ట్ అయిందండి. అయిపోయింది. హలో, వాయిస్ వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం గద్య బోధనలోని సోపానాలు. గద్య బోధనలోని సోపానాలు. కిందటి క్లాసులో పద్య బోధన సోపానాలు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం గద్య బోధన సోపానాలు చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ గద్యం అనేది ఘన, అలాగే యతి, ప్రాస ఈ లక్షణాల నుండి విముక్తమైనటువంటి వాగ్మయ విశేషం అన్నమాట. అంటే ఇటువంటి లక్షణాలు పద్య భాగంగా ఉంటాయి. ఘన, యతి, ప్రాసలు పద్య భాగాన్ని ఉంటాయన్నమాట. గద్య బోధనలో ఈ లక్షణాలు ఇవి కూడా ఉండవు అన్నమాట. అయితే ఈ వచన రచనల్ని చాలా కాలం ఈ గద్య ప్రబంధాలుగానే వ్యవహరించారన్నమాట. అయితే ఈ గద్య సాహిత్యంతో పాటు సాహిత్యేతర అంశాలన్నింటికి కూడా ఈ సమస్త భాషా వ్యవహారానికి అత్యంత ఆవశ్యకమైనది ఈ గద్యం అన్నమాట. అయితే ఈనాటి సాహిత్యం అంతా కూడా దాదాపుగా గద్య ప్రక్రియలోనే కొనసాగుతుందన్నమాట. అయితే ఇటువంటి గద్య ఆవశ్యకతను గుర్తించి దానిపై విద్యార్థుల్లో అభివృద్ధి పరచవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మనపై ఉందన్నమాట. రికార్డ్ అవుతుంది సార్. అయితే గద్య బోధన సోపాన సార్, ఇది ఒకే వాళ్ళే కిందది, ఇది ఫస్ట్, ఇది గద్య బోధన వచ్చిందా? ఓకే. గద్య బోధన ఉద్దేశాలు. గద్య బోధన ఉద్దేశాలు. అయితే గద్య బోధన ఉద్దేశాలన్నా లక్ష్యాలన్నా ఒకటే అన్నమాట. అయితే ఈ గద్య బోధన ఉద్దేశాల గురించి చెప్పుకునేటప్పుడు మనం అవేంటంటే గద్య బోధన ఉద్దేశాలు భాషా జ్ఞానాన్ని కలిగించడం, అలాగే విషయ జ్ఞానాన్ని పెంపొందించడం గద్య బోధన ఉద్దేశం అన్నమాట. అలాగే పదజాలంపై అధికారాన్ని పెంపొందించడం, అలాగే భాషా నైపుణ్యాలను కలిగించడం, భాషాగత వ్యాకరణాంశాలని తెలియజేయడం అన్నమాట. అలాగే సామెతలు, ఉడికారాలు వీటి యొక్క ప్రయోగం పట్ల అవగాహన కలిగించడం, అలాగే సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం, విమర్శనా శక్తిని పెంపొందించడం ఈ గద్య బోధన ఉద్దేశాలు అన్నమాట. అయితే భాషా భేదాలను తెలియజేయడం, అలాగే వచన రచనలోని శైలీ భేదాన్ని తెలియజేయడం అన్నమాట. అలాగే విమర్శన, అలాగే సృజనాది అంతర్గత శక్తులను అభివృద్ధి చేయడం, విషయ వ్యక్తీకరణ పదజాలాన్ని అభివృద్ధి చేయడం, గద్య లక్షణాన్ని అంటే ప్రామాణికమైనటువంటి గద్య రచన విధానాన్ని తెలుసుకునేటట్టు చేయడం అన్నమాట గద్య బోధన ప్రధాన ఉద్దేశాలు. అలాగే ఈ ప్రకాశపట్నం, మౌనపట్నాల శక్తుల్ని, వాటి యొక్క ఆసక్తిని అభివృద్ధి పరచడం. ప్రకాశపట్నం అంటే ఏంటి అంటే, హలో వినిపిస్తుందాం అందరికీ? హలో హలో వినిపిస్తుంది సార్.
ప్రకాశపట్నం అంటే ఏంటి? ప్రకాశపట్నం అంటే పైకి చదవడం అన్నమాట. పైకి చదివేదాన్ని ప్రకాశపట్నం అంటాం. అలాగే మౌనపట్నం అంటే తెలుసు కదా, తనలో తాను బయటికి వినపడకుండా చదివేదాన్నే మౌనపట్నం అంటారన్నమాట. వీటి పట్ల ఆసక్తుల్ని అభివృద్ధి పరచడం అన్నమాట. అలాగే సభ్యతాయుతమైనటువంటి సంభాషణ శక్తిని అలవాటు చేయడం, అలాగే నిర్దిష్టమైనటువంటి వనక్రమాన్ని తెలుసుకునేటట్టు చేయడం, అలాగే గద్యంలో గల వివిధ రకాల ప్రక్రియల్ని పరిచయం చేయడం, ఇవన్నీ కూడా మనకి గద్య బోధన ప్రధాన ఉద్దేశాలు అన్నమాట. అయితే ఇందులో మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే గద్య బోధన ఉద్దేశాల గురించి చెప్పుకున్నప్పుడు మనం అయితే గద్య బోధన పద్ధతుల్లో మొట్టమొదటిది ఏంటంటే ఉపన్యాస పద్ధతి అన్నమాట. అంటే ఈ ఉపన్యాస పద్ధతి అంటే ఏంటంటే ఈ పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు ఉపన్యాస ధోరణిలో బోధిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా శ్రోతలుగా మాత్రమే ఉంటారనమాట. అంటే ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే విద్యార్థులు కేవలం ఇక్కడ వింటూ ఉంటారనమాట. అయితే ఇలాగా ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే విద్యార్థులు వినడం వలన ఇక్కడ విద్యార్థుల అభిరుచికి ఇక్కడ స్థానం లేదనమాట. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉపాధ్యాయుడు అనేవాడు చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ ఉండాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళు కొంతమంది చూడండి, మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా, ఇక్కడ ఆ ధోరణికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అంటే మనుషులు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళ యొక్క మైండ్ మాత్రం ఇక్కడ ఉండకపోవచ్చు అన్నమాట. కాబట్టి విద్యార్థుల అభిరుచులకి ఇక్కడ స్థానం లేదన్నమాట. అలాగే ఈ పద్ధతి విజయవంతం అవ్వడము అలాగే అవ్వకపోవడం ఉపాధ్యాయుని యొక్క ప్రతిభ సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే ఉపాధ్యాయుడి యొక్క ప్రతిభ మీద ఈ యొక్క పద్ధతి ఆధారపడి ఉంది. అంటే ఉపాధ్యాయుడు కొంతమంది చాలా అద్భుతంగా చెప్పగలుగుతారు, కొంతమంది కొంచెం అంత అద్భుతంగా చెప్పలేరు. అంటే విద్యార్థి యొక్క మనసును, వాళ్ళ యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయుడు అనేవాడు ఇప్పుడు కూడా పాఠ్యాంశాన్ని బోధించాలన్నమాట. అలా బోధిస్తేనే పిల్లలు మనం చెప్పేటటువంటి పాఠం మీద మనసుని కేంద్రీకరిస్తారన్నమాట. అందువల్లనే ఈ పద్ధతి విజయవంతం అవ్వడము అవ్వకపోవడం అనేది ఉపాధ్యాయుని యొక్క ప్రతిభా సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఈ పాఠశాల స్థాయిలో ఈ పద్ధతి ఏమంత ఉపయుక్తం కాదు. అంటే కాలేజీలోకి ఇది పర్వాలేదు కానీ పాఠశాల స్థాయికి మాత్రం ఈ ఉపన్యాస పద్ధతి అనేది అంత ఉపయోగం కాదనమాట. అంటే కాలేజీలకి వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి మనం చెప్పింది శ్రద్ధగా వినేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కాలేజీ స్థాయిలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఈ చిన్నపిల్లలకు మాత్రం, ఈ పాఠశాల స్థాయిలో పిల్లలకు మాత్రం ఇదంతా ఉపయుక్తం కాకపోవచ్చు అన్నమాట. అది ఉపన్యాస పద్ధతి. రెండోది ఏంటి? కథన పద్ధతి. స్లైడ్ కనిపిస్తుందమ్మా అందరికీ? స్లైడ్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. కథన పద్ధతి అంటే ఇక్కడ కథన పద్ధతిలో కథను చెప్పే తీరుని కథనం అంటారన్నమాట. కథను చెప్పే తీరుని కథనం అంటారన్నమాట. ఇక్కడ ఈ కథాంశం అనేది సామాన్యమైన అయినప్పటికీ కూడా అయితే అది చెప్పే తీరుని బట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే కథలు చెప్పడంలో అందరూ ఒక రకంగా చెప్పారు. కొంతమంది అందులో ఏమీ లేకపోయినప్పటికీ కూడా సృజనాత్మకతను, క్రియేటివిటీని జోడించి ఆ కథను చక్కగా చాలా అద్భుతంగా చెప్తారన్నమాట. కాబట్టి ఇది ఆ కథాంశం సామాన్యమైన అయినప్పటికీ కూడా దాని యొక్క చెప్పే తీరు మాత్రం చాలా అద్భుతంగా ఇది మలుస్తుందన్నమాట ఈ కథ పద్ధతి. అలాగే ఈ పాఠ్య కథ సారాంశాన్ని విద్యార్థులకు వివరించి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం ఈ కథన పద్ధతి అన్నమాట. అంటే కథను చెప్పి తర్వాత అదే కథను పిల్లల్ని చెప్పమంటాం అన్నమాట. ఎలా చెప్పమనం అన్నా మనం కథన పద్ధతిగా చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత ఏంటంటే చర్చా పద్ధతి.
ఇక్కడ ఏంటంటే తరగతిలోని విద్యార్థుల్ని కొన్ని విభాగాలుగా విభజిస్తాం అన్నమాట. అంటే గ్రూపులుగా విభజించి ఆ విభాగంలోని విద్యార్థుల చేత ఆ పాఠ్యాంశాన్ని చర్చించమని చర్చిస్తాం అన్నమాట. అలా చేయడాన్నే చర్చా పద్ధతి అని చెప్పుకుంటాం అన్నమాట. అలాగే నాలుగవది ఏంటంటే వాక్య ప్రయోగ పద్ధతి. వాక్య ప్రయోగ పద్ధతి అంటే ఇక్కడ గద్య భాగంలో వచ్చినటువంటి కథన పదాలు, అలాగే జాతీయాలు, సామెతలు ఉంటాయి కదా. అంటే గద్య భాగంలో వచ్చినటువంటి కొన్ని పదాలు ఉంటాయి, అవి కఠినంగా ఉండొచ్చు, అందులో జాతీయాలు ఉండొచ్చు, అలాగే సామెతలు ఉండవచ్చు అనమాట. అయితే వాటి యొక్క ప్రయోగాలు, వాటి యొక్క అర్థాలు తెలియజెప్పడానికి ఈ వాక్య ప్రయోగాల్ని ఆశ్రయించవచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ సామెతలు, జాతీయాలు అంటాం కదా. సామెత అంటే ఏంటి? సామెత అంటే ఎవరికైనా తెలుసా? అంటే లోకం యొక్క తీరును తెలిపేదే సామెత అన్నమాట. అంటే ఇది సమత అనే పదంతో పుట్టింది సామెత అనేది. లోకం యొక్క తీరును తెలిపేది అనమాట. ఉదాహరణకి చూడండి, మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు సందర్భంలో ఏదో ఒక సామెతను చెప్తూ ఉంటాం. అంటే కుక్క పిల్ల కుక్కకు ముద్దని, అలాగే మొక్కై వంగనేదే మానై వంగుతుందా అని. అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. కుక్క పిల్ల కుక్కకు ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు, మన పిల్లలు మనకు ముద్దు, అంతే కదా. అలాగే మొక్కై వంగనేదే మానై వంగుతుందా. ఇదేంటంటే చిన్నప్పుడు పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టలేదనుకోండి, వాళ్ళ తర్వాత కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఒకసారి క్రమశిక్షణలో పెట్టేద్దాం అనుకోవడం పొరపాటు అనమాట. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి క్రమశిక్షణ అనేది నేర్పిస్తేనే వాళ్ళు మనం చెప్పింది విని ఫాలో అవుతారన్నమాట. లేదనుకోండి వాళ్ళు మనం చేయి జారిపోతారు. అంటే దాన్ని మొక్కై వంగనదే మౌనై వంగుతుందా అంట. అలాగే ఎంత చెట్టుకి అంతే కాదు, అంతే కదా. చిన్న చెట్టు ఉందనుకోండి, చిన్న చెట్టు కింద కూర్చుంటే తక్కువ గాలేస్తుంది, పెద్ద చెట్టు కింద ఉంటే ఎక్కువ గాలేస్తుంది. కాబట్టి ఎంత చెట్టుకి అంతే గాలి. వీటిని మనం సామెతలుగా చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఇంకోటి ఏం చెప్తాం, జాతీయం. జాతీయం అంటే ఏంటంటే రహస్యమైనటువంటి అర్థాన్ని చెప్పేదే జాతీయం. రహస్యమైనటువంటి అర్థాన్ని చెప్పేదే జాతీయం అన్నమాట. అంటే నిగూఢ, రహస్యమైన అర్థం అంటే ఏంటి? నిగూఢమైనటువంటి అర్థం అన్నమాట. ఇటువంటి నిగూఢమైనటువంటి అర్థం చెప్పడమే మనం జాతీయంగా చెప్తాం అన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి అర్థం చాలా నిగూఢంగా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి కళ్ళలో ఒత్తులు వేసుకొని కూర్చున్నాడు అంటే ఎదురు చూస్తూ ఉండడం. ఎదురు చూస్తూ ఉన్నాడు అనడానికి ఏం చెప్తాం మనం? వాడిని గురించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చున్నాడు రా అని చెప్తాం. అంటే కళ్ళల్లో ఒత్తులు ఎవరైనా వేసుకుంటారా? ఒత్తులు వేసుకుంటారా? ఒత్తులు వేసుకుంటే కళ్ళు పోతాయి. కాబట్టి ఇది ఒక జాతీయంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. చూడండి, దీనికి నిగూఢమైన అర్థం ఉంది. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూడటం అంటే అందులో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉందన్నమాట. అలాగే కత్తి మీద సోమ అంటాం, అలాగే 3 పువ్వులు 6 కాయలు అంటాం, అలాగే భగీరథ ప్రయత్నం అంటాం. ఇవన్నీ కూడా ఏంటి? జాతీయాలు అన్నమాట. సామెతలు వేరే, జాతీయాలు వేరే. సామెతలు అంటే ఏంటి? లోకం యొక్క తీరును తెలిపేవి సామెతలు. జాతీయాలు అంటే ఏంటి? రహస్యమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండేవి, అంటే నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండేవి జాతీయాలు అన్నమాట. తర్వాత సామ్య విధానం. సామ్య విధానం అంటే ఇది పదాల యొక్క వ్యుత్పత్తిని తెలియజేయడానికి ఉపయోగించే విధానం అన్నమాట. ఇది సామ్యమైన విధానం అనేది. అలాగే అంటే అంతకు పూర్వం విద్యార్థులకి వ్యుత్పత్తి తెలిసారు. ఆ వ్యుత్పత్తి అంటే ఏంటి? తెలిసిన పదాలని చెప్తూ దాని నుంచి తెలియని పదాలని రాబట్టడం అన్నమాట. అంటే ఏదో ఒక తెలిసిన పదాన్ని వాళ్ళకి చెప్తూ దాని నుంచి తెలియని పదాన్ని రాబట్టడాన్ని సామ్య విధానం అంటాం అన్నమాట. అలాగే వివరణ విధానం. ఇందులో గద్యపాదంలో వచ్చినటువంటి విశేషాల గురించి విద్యార్థులకి ఉపాధ్యాయుడు వివరంగా చెప్పడమే వివరణ విధానం అన్నమాట. అలాగే ఉదాహరణకి ఏంటంటే త్రేతాగ్నులు అంటాం, అలాగే సప్త ఋషులు, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఏంటంటే వాటిని వివరంగా చెప్తాం అన్నమాట. త్రేతాగ్నులు అంటే ఏంటి? అంటే 3 రకాల అగ్నులు అని అర్థం. అలాగే సప్త ఋషులు అంటే 7 ఋషులు అన్నమాట. ఇలాగే వివరించడాన్నే మనం
వివరణ విధానంగా చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత ఏంటంటే ప్రశ్నోత్తర విధానం. ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని కేంద్రంగా గ్రహించి విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి శక్తుల్ని బహిర్గతం చేస్తూ ఉంటాడు అన్నమాట. దీన్నే మనం ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్తాం. అంటే ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి ఆ అంశం పట్ల ఏ విధమైనటువంటి అవగాహన ఉన్నదో తెలుసుకోవడం కోసం మనం వాళ్ళ నుంచి ఆ సమాధానాన్ని రాబడతాం అన్నమాట. దీన్నే ప్రశ్నోత్తర విధానం అంటాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇలాగ ప్రశ్నోత్తర విధానం ద్వారా బోధించడం ద్వారా విద్యార్థుల యొక్క భాషనా శక్తి అలాగే విషయ సంగ్రహణ శక్తి మెరుగుపడుతుంది అన్నమాట. ఈ పద్ధతి ద్వారా వాళ్ళ యొక్క భాషనా శక్తి అలాగే విషయ సంగ్రహణ శక్తి అనేది మెరుగుపడుతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే పూర్ణ పద్ధతి. ఇక్కడ పూర్ణ పద్ధతిలో ఏంటంటే ఈ గద్య బోధనలో పారాగ్రాఫ్ను ఒక యూనిట్గా తీసుకుంటాం అన్నమాట. పూర్ణ పద్ధతి గద్య బోధనలో పారాగ్రాఫ్ని ఒక యూనిట్గా తీసుకుంటాం అన్నమాట. అయితే ఒక్కొక్కసారి ఈ పూర్ణమైనటువంటి విషయం ఒక పారాగ్రాఫ్ ఉన్నట్లయితే అది మనకు అర్థం కాదు, పిల్లలకి చెప్పడానికి ఎటు కాకుండా ఉంటుంది అనమాట. అటువంటి వాటిని ఏం చేస్తామంటే 2-3 పారాగ్రాఫులని ఒక యూనిట్గా తీసుకొని అప్పుడు దాన్ని బోధించడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ యూనిట్లో ఉన్నటువంటి ఈ సమస్త విషయాలు ఏకాంశంగా తీసుకోవడం వల్ల తీసుకొని ఆ బోధించడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం పూర్ణ పద్ధతిగా చెప్పుకుంటాం అన్నమాట. అది పూర్ణ పద్ధతి. తర్వాత ఏంటంటే ఖండ పద్ధతి అన్నమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క వాక్యాన్ని ఒక యూనిట్గా తీసుకొని బోధించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అంటే భాషా బోధనకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. అంటే చిన్న చిన్న భాగాలుగా తీసుకోవడం. ఖండ పద్ధతి అంటే ఏంటి? ఖండించడం. ఖండం అంటే ఏంటి? ఖండించడం. అంటే అందులో ఉన్నటువంటి అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా తీసుకొని పిల్లలకి వివరిస్తూ ఉన్నాం. అంటే మొత్తం పాఠ్యాంశాన్ని అంతా కూడా ఒక క్లాసులోనే చెప్పలేము. ఒక క్లాసుకి 45 నిమిషాలు ఉంటుంది మన టైం. అయితే ఆ 45 నిమిషాల టైంలో మనం చెప్పలేం కాబట్టి దాన్ని మనం చెప్పడానికి ఏం చేస్తాం? ఈ యొక్క ఖండ పద్ధతిని ఉపయోగించి అంటే అందులో ఉన్నటువంటి కొంచెం భాగాన్ని ఒక క్లాసులో, కొంచెం భాగాన్ని ఒక క్లాసులో అలా చెప్పి మొత్తం ఆ పాఠ్యాంశాన్ని అంతటినీ కూడా మనం పిల్లలకి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఒక పాఠాన్ని ఒకే క్లాసులో మొత్తం చెప్పలేం కాబట్టి ఈ ఖండ పద్ధతి అనేది మనకి ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. ఇది మనకి పద్య బోధన ఉద్దేశం. అలాగే పద్య బోధనలోని సోపానం. అయితే పద్య బోధనలోని సోపానాలు తీసుకున్నట్లయితే మనకి ఈ ఆధునికంగా ఏంటంటే ఈ పద్య బోధన కూడా ఈ సోపాన క్రమంలోనే బోధించడం జరుగుతుంది అన్నమాట. సోపాన క్రమంలోనే మనం బోధించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ గద్య బోధనలో సోపానాలు కూడా మనకి పద్య బోధనలో వలె ఉంటాయన్నమాట. మనం కింద క్లాసులో పద్య బోధన సోపానాల గురించి చెప్పుకున్నాం కదా. పద్య బోధనలో సోపానాలు మనం ఏ విధంగా ఉంటాయనేది కింద క్లాసులో మనం చెప్పుకోవడం జరిగిందనమాట. అలాగే ఇవి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా మనకి పద్య బోధనలోని సోపానాలు ఉన్మీకరణ ఉంటుంది, శీర్షిక ప్రకటన ఉంటుంది, రచయిత పరిచయం ఉంటుంది, అలాగే సందర్భ ప్రకటన ఉంటుంది, పాఠ్యాంశ ప్రదర్శన ఉంటుంది, అలాగే మనకి ఉపాధ్యాయ పఠనం, విద్యార్థి పఠనం ఉంటుంది, పాఠ్యాంశ ప్రదర్శన ఉంటుంది. అలాగే పాఠ్యాంశ విపులీకరణలో సారాంశము, నూతన శీర్షిక ప్రకటన, సింహావలోకనము, మూల్యాంకనము, నియోజనాలు ఇవి కూడా ఉంటాయన్నమాట. అయితే మనం కిందటి పాఠంలో చెప్పుకున్నాం కదా ఈ గద్య బోధన సోపానాలు, పద్య బోధన సోపానాల్లో వీటి గురించి వివరించుకున్నాం. అయినప్పుడు కూడా ఒకసారి మరి గుర్తు చేసుకున్నాం అనమాట. ఉన్మీకీకరణ. ఉన్మికం అంటే ఏంటి? సిద్ధమైనది అని అర్థం అన్నమాట. ఉన్మికం అంటే సిద్ధమైనది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఉన్మీకీకరణ అంటే పాఠ్యాంశాన్ని గ్రహించడము,
అంటే అంటే పాఠ్యాంశాన్ని గ్రహించడానికి విద్యార్థిని సిద్ధం చేయడం అన్నమాట. అంటే పాఠ్యాంశాన్ని గ్రహించడానికి అనుగుణంగా విద్యార్థిని సిద్ధం చేయడాన్నే ఉన్మీకరణంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ విద్యార్థుల యొక్క మనస్సు ఉపాధ్యాయుడు చెప్పబోయే పాఠం వైపు మళ్ళినప్పుడు మాత్రమే ఈ ఉన్మీకరణము అంటాం. అయితే దీనికోసం ఈ ప్రస్తుత పాఠ్యాంశం పట్ల విద్యార్థుల పూర్వజ్ఞానం గురించి ప్రశ్నలు అడగవచ్చు అనమాట. ఉన్మీకరణం అంటే దీని తెలుగులో మోటివేషన్ అంటాం. అంటే మనం చెప్పబోయే పాఠానికి సంబంధించినటువంటి ఆ పాఠ్యాంశం గురించి పూర్వజ్ఞానం పిల్లలకు ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి దాన్ని మనం ఉన్మీకీకరణంగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈరోజు చెప్పబోయే పాఠ్యాంశం నిన్న చెప్పడానికి కొనసాగింపుగా ఉంటుంది అన్నమాట. సరే ఇక్కడ 81 అలా వచ్చేసి పర్సెంటేజ్ అయిపోయిందంటారు. ఇది ఇదండి మార్పులేదు, అయిపోయిందంటారు. ఏంటారా టైం అయిపోయిందంటారు. ఇది మీకు 81% దానికి సంబంధం లేదు. మీకు ఇంకా టైం ఉంది కదా. ఈ సంబంధం లేదు సార్. ఒక 5 minutes చెప్పేసి క్లోజింగ్, ఎందుకంటే మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి కదా. అదే మళ్ళీ రికార్డింగ్ అవ్వాలి. అప్లోడ్ చేద్దాం రోజు 5 minutes చెప్పాక స్టాప్ షేర్ అని బటన్ అది వస్తే సేవ్ అవుతుంది. క్లోజ్ చేసి కంప్లీట్ చేద్దాం. ఓకే అండి. అయితే మనం దీనికోసం ఏంటంటే ప్రస్తుతం చెప్పబోయేటటువంటి పాఠ్యాంశం మీద పూర్వజ్ఞానాన్ని పిల్లలకి తెలియజేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అవసరమైతే మనం ఆ పటాలను కూడా చూపిస్తాం. పటాలను చూపిస్తూ అందులో ఆ పూర్వజ్ఞానం ఏ విధంగా ఉంది, అంటే మనం చెప్పబోయేటటువంటి పాఠం మీద వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉందనేది మనం పిల్లలకి చెప్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు చెప్పబోయే పాఠ్యాంశం నిన్న చెప్పడానికి కొనసాగింపు అనుకోండి. అంటే ఈరోజు కొంచెం చెప్పేసి వదిలేసాం మొత్తం పాఠంలో, రేపు మళ్ళీ చెప్పాలి. ఆ చెప్పబోయేదానికి ఏం చేస్తాం, నిన్న చెప్పినటువంటి పాఠాన్ని ఈరోజు కొనసాగింపుగా తీసుకుంటే నిన్న చెప్పినటువంటి పాఠం మీద కొన్ని ప్రశ్నలు అనేవి అడుగుతాం అన్నమాట పిల్లల్ని. అలా అడిగి ఇప్పుడు ఈరోజు చెప్పబోయే పాఠ్యాంశంలోనికి వెళ్తాం అన్నమాట. అయితే ఈ ఉన్మీకరణంలో వేసే ప్రశ్నలు ఈ శీర్షిక ప్రకటన కూడా ఉపయోగించాలన్నమాట. తర్వాత రెండోది ఏంటంటే శీర్షిక ప్రకటన. అయితే ఉన్మీకీకరణంలో ఈ విద్యార్థులు ఇచ్చినటువంటి సమాధానం ఆధారంగానే సమాధానాల ఆధారంగా ఈ రాబట్టినటువంటి శీర్షికని నలబలపై వ్రాయాలన్నమాట. నలబలపై వ్రాసి అప్పుడు మనం పాఠ్యాంశాన్ని స్టార్ట్ చేయాలి. అంటే ఈ పాఠ్యాంశంలో పాఠ్యపుస్తకం ఏ విధంగా ఉందో సార్ అయిపోయినట్టుంది. రిమైనింగ్ అవుట్ ఆఫ్ టైం అప్ గ్రేడ్, ఇదిగో రిమైనింగ్ అవుట్ ఆఫ్ టైం క్లోజ్ చేద్దాం. అయితే ముగించేనా? తర్వాత అయితే ఉపాధ్యాయుడు చెప్పబోయే పాఠ్యాంశంలోనే ఈ కేంద్ర భావం వాళ్ళకి అవగాహన అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం ఈ శీర్షిక ప్రకటన అనేది బోర్డు మీద రాసి పిల్లలకి ఆ పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తామన్నమాట. సరే, మనం ఇప్పటి వరకు గద్య బోధన సోపానాల గురించి చెప్పుకున్నాం. అయితే రేపు మనం ఇందులో మిగతా అంశాన్ని రేపు కొనసాగిస్తాం. అందరితో ముగిస్తాం.